मेरे दिमाग की बत्ती जली। नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। चोर बहन का मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है, पता है? तो ये चलिए ना, पकड़ मेरे को जानता नहीं है ये। कमाइला बाबू भैया से डायरेक्ट बाबू बाल बाल बच गया रे देवा। కాస్త జంక్షన్ వరకు లిఫ్ట్ ఇవ్వరా? ఇక్కడే ఆపండి. రే, నీ దగ్గర ఉన్న పర్సు, గోల్డ్, డబ్బులు మొత్తం బయటికి తీ. ఏట్రా చూపు, పొడుస్తా. తీరా నీ అయ్యా తీ. నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నావా? ఫోన్ చేయనా? దోలు తీరుస్తాను నీకు. ఇదేంటి ఫోన్ దొరకడం లేదు? ఇదేంటి ఈడెప్పుడు లేపిస్తాడు నా ఫోను? ఈ నాకన్నా కంత్రిగాని లెక్క ఉన్నాడే. ఈయన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎలాగైనా డబ్బులు లాగేయాలి. రే, నీ దగ్గరికి ఎలాగొచ్చిందిరా నా ఫోను? నీ అబ్బా, ఏంద్రా నాటకాలు ఆడుతున్నావా? బాబు, యాపిల్ ఎలా ఇస్తున్నావు? డబ్బులకి ఇస్తున్నాను సార్. అలా కాదయ్యా, కాయలు లెక్క కేజీ లెక్క? కేజీ లెక్క సార్. కేజీ ఎంత? 150 సార్. 130 చేసి ఇవ్వరాదు? లేదు సార్, బాగా రేట్లు ఉన్నాయి. అవును, నువ్వు అమ్ముతున్నావు, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? కొబ్బరి బండలలో నీళ్లు నింపుతుంటారు. అలా ఎలా నింపుతారా? ఏముంది, సూదుల ద్వారా నింపుతారు సార్. అంత పనులు మా అమ్మ నాన్న. సరే గాని మరి వ్యాపారాలు ఏమైనా మిగులుతున్నాయా? అమ్ముడు పని రోజల్లా కాయలు మిగులుతున్నాయి సార్. మరి ఇది మానుకొని రోజు బడికెళ్ళి చదువుకోవచ్చుగా? ఎందుకు సార్, నేను ఎక్కడుండే చదువుతున్నా. ఎక్కడుండే ఎలా చదువుతున్నావురా? వెళ్లే బస్సు, వచ్చే బస్సు, బోర్డులన్నీ చదువుతున్నా. సర్లే గాని ఒక కేజీ ఇవ్వు. సార్, కొంచెం నిద్ర వస్తుంది, విజయవాడ రాగానే నన్ను లేపుతారా అండి? అరే, దాన్నే ఉందండి, లేపుతాలండి. సార్, నాకు నిద్ర కొంచెం ఎక్కువ సార్, మీరు ఎంత లేపినా లేవకపోవచ్చు. అరే అవునా? నేను ఎంత వద్దన్నా కూడా మీరు విజయవాడ రాగానే నన్ను ట్రైన్లోకి వెళ్ళి తోసేయండి సార్. అరే, దాన్నే ఉందండి, నేను చూసుకుంటా కదా, మీరు ప్రశాంతంగా పడుకోండి. సార్, ఇది ఏ స్టేషన్ సార్? ఇది సికింద్రాబాద్ అండి. అవునా? విజయవాడ రాగానే బయటికి తోసేయమన్నాను కదా సార్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంటే రాత్రి ఎంత వద్దన్నా వాడు ఎవరినో బలవంతంగా ఎవరినో దోసేశానా అని.